ఇవాళ రేపటి రోజుల్లో మనం ఎంత సంపాదించాము, ఎన్ని లక్షల జీతం తీసుకుంటున్నాము, ఎన్ని మార్కులు వచ్చాయి, ఏ స్టేట్ టాపరు అన్నది పక్కన పెడితే డిజిటల్ మీడియాలో ఎంత స్ట్రాంగ్గా మన ప్రెజెన్స్ ఉంటుంది అన్నది ఇట్ రియలీ ఇస్ మ్యాటరింగ్ అ లాట్. అండ్ దీనికోసం స్టూడెంట్ కమ్యూనిటీ నుంచి ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో 1,00,000 మందికి పైగా ఫాలోవర్స్ని పెంచుకుంటూ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్ అండ్ క్రియేటివిటీ. నాతో ఉన్నారు వంశీ. హలో, గుడ్ టు సీ యూ. హాయ్ అండి. షార్ట్ ఫిల్మ్స్ ఎన్ని తీస్తాడు తెలుసా ఇతను. అండ్ ఆల్సో అతనికి ఉన్న టాలెంట్కి బీట్ ఇన్ మీడియా ఆర్ బీట్ ఇన్ హిస్ ఇంట్రెస్ట్ ఏదైనా సరే చదువుకుంటూ ఇలాగా సోషల్ మీడియా ప్రెజెన్స్ని కూడా హ్యాండిల్ చేయడం ఇస్ లైక్ అ లవ్డ్ అండ్ అ బ్లెస్డ్ ఆపర్చునిటీ. వంశీ, చెప్పు అసలు ఎలా సాధ్యమవుతుంది చదువుకుంటూ షార్ట్ ఫిల్మ్స్ని స్క్రీన్ రైట్ చేస్తావు, డైరెక్ట్ చేస్తావు, అండ్ ఆల్సో ఇంత మల్టీ టాలెంట్ ఎలా హ్యాండిల్ చేస్తున్నావు వంశీ? లైక్ అంటే బేసికలీ ఐ హ్యావ్ ఇంట్రెస్ట్ రెండు విషయాల మీద ఉందండి. సో బేసికలీ ఐఎమ్ స్టడీయింగ్, జాబ్ కోసం చదువుతున్నాను. బట్ అదర్ దాన్ దట్ ఐ వాంట్ ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడంటే వెన్ యూ డూ సంథింగ్ ఆఫ్ యువర్ ఇంట్రెస్ట్, లైక్ ఇప్పుడు ఒక చిన్న వీడియో చేసినా, ఒక 30 seconds రీల్ చేసినా చాలా హార్డ్ వర్క్ ఉంటుంది దాని వెనకాల. బీట్ అదొక క్రింజ్ రీల్ కానివ్వండి, అదొక నలుగురిని నవ్వించేది కానీ, నలుగురికి ఉపయోగపడేది కానీ, వెన్ యూ మేక్ సమ్ కాంటెంట్ ఏంటి అంటే ఒకళ్ళో ఇద్దరు చూస్తారు, నచ్చింది అనుకో ఇద్దరికి షేర్ చేస్తారు, వాళ్ళు ఇద్దరికి షేర్ చేస్తారు, అలా ఆ కమ్యూనిటీ అనేది పెరుగుతుంది తప్ప ఓకే ఇఫ్ యూ సరే మంచి చేయలేదు, సపోజ్ నీ రీల్ నలుగురికి నచ్చలేదు, నలుగురు కామెంట్ చేస్తారు, యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ ఎ పాజిటివ్ వే. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏంటంటే ఈవెన్ బై మిస్టేక్ మన ప్రెజెన్స్ లేకుండా చిన్న మిస్టేక్ చేసినా కూడా ట్రోల్స్ వస్తూనే ఉంటాయి, చాలా వస్తూ ఉంటాయి, ఫ్యామిలీ ట్రోల్స్ వస్తూ ఉంటాయి, ఇలా బట్ యూ హ్యావ్ టు ఏం థింక్ చేయాలంటే ఓకే దిస్ ఈజ్ నాట్ టు డూ, వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ సంథింగ్ అండ్ ఎప్పుడు ఒక మంచి కాంటెంట్తోనే రావాలి అన్న ఐడియా అయితే ఉండాలి. యాక్చువల్గా చదువుకుంటున్నప్పుడు ఇందాక నువ్వు అన్నట్టు ఫస్ట్ చదువుకొని జాబ్ చేస్తే అప్పుడు ఇంట్లో వాళ్ళకి హ్యాపీనెస్. ఇంట్లో వాళ్ళు అసలు ఫస్ట్ ఒప్పుకున్నారా ఇలాగా షార్ట్ ఫిల్మ్స్, మీడియా, రీల్స్ అంటే అవన్నీ పక్కన పెట్టి ముందు చదువుకో, పుస్తకాన్ని తీసి చదువు అని అనేవాళ్ళే చాలా మంది ఉంటారు నాకు తెలిసి. చాలామంది ఆఫ్ కోర్స్ అండి, వాళ్ళ మెయిన్ మోటివ్ ఏంటంటే ఓకే కాలేజ్కి వెళ్తున్నాడు చదువుకోవాలి అని. బట్ ఐ ఫీల్ ఐఎమ్ మేకింగ్ దమ్ సాటిస్ఫైడ్ అండ్ నేను వాళ్ళని ఒక మంచి స్టేజ్కి వెళ్ళి వాళ్ళని ప్రౌడ్ చేయగలనన్న ఫీలింగ్తోనే ఉన్నాను. సో డీవియేట్ అయితే అవ్వట్లేదు నేను ఎక్కడ. సో నిజంగా అంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని కనుక మనం అలా చూసుకుంటే వాళ్ళ అకాడమిక్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నది నా ఒపీనియన్. సో నీ అకాడమిక్స్ ఎట్లా ఉన్నాయి వంశీ? అకాడమిక్స్ అంత స్ట్రాంగ్గా ఏం లేవండి, బట్ ఐ కెన్ నాలెడ్జ్ అనేది ఇప్పుడు మార్క్స్ గురించే పట్టించుకుంటారు, బట్ ఐ ఫీల్ నాలెడ్జ్ ఈజ్ సంథింగ్ దట్ పర్సన్ షుడ్ హ్యావ్. పర్ఫార్మెన్స్ రిపోర్ట్లో 90+ అన్న మార్క్ మాత్రమే నాలెడ్జ్ ఉన్నవాడిది కాదు అన్నది నువ్వు చెప్పదలుచుకున్న పాయింట్. ఆఫ్ కోర్స్ అవునండి. ఇప్పుడు పుస్తకాలు పురుగు అంటారు, వాళ్ళని బయట నుంచి ఒక్క క్వశ్చన్ అడిగితే ఇది ఎక్కడో చదివినట్టుందా అలా ఉంటుంది. బట్ అలా కాదు, నేను బేసిక్గా ఎక్కువ ఫోకస్ చేసేది ఆన్ అప్లికేషన్స్. నేను థీరీని ఇప్పుడు సపోజ్ ఒక పెద్ద పారాగ్రాఫ్ ఉంటే దాంట్లోంచి మెయిన్ పాయింట్స్ అన్ని కట్ చేసేసుకొని దెన్ నాకు టాపిక్ అప్పుడు అర్థం అవుతుంది, కాన్సెప్ట్ అప్పుడు అర్థం అవుతుంది. ఎగ్జామ్కి వెళ్ళే ముందు చిన్న పాయింట్స్ అని చూసుకొని ఎగ్జామ్కి వెళ్ళి కూర్చుంటాను అంతే. నాకు చాలా క్లియర్గా అర్థమైంది వంశీ. సోడియం క్లోరైడ్ని వాటర్లో కలిపితే అది డిజాల్వ్ అవుతుంది అన్నది థియరీలో మనం చదువుకొని నిజంగా NaCl+H2O అంటేనే నేను చెప్తాను, లేకపోతే నేను చెప్పలేను అంటే మాత్రం జీరో. సో యూ హ్యావ్ టు అప్లై వాట్ యూ హ్యావ్ స్టడీడ్, బీట్ ఇన్ ఎగ్జామ్స్ ఆర్ బీ ఇన్ ఇట్ లైఫ్. లవ్లీ టాకింగ్ టు యూ వంశీ. మరో రాజమౌళితోనో మరో అంబానీ కుమారుడితోనో మాట్లాడుతున్న ఫీలింగ్ ఉంది. ఎందుకంటే నువ్వు తీసుకున్న పొజిషన్ అది చదువులో అయినా బిజినెస్లో అయినా గట్టిగా ఒక మంచి ప్లేస్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుడ్ టు టాక్ టు యూ వంశీ. థ్యాంక్ యూ సో మచ్.